హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు వీరసింహ. ఒకానొకప్పుడు భ్రమరాంబ అనే యువరాణి ఉండేది. ఆ యువరాణికి ఒక్కడే కొడుకు. ఆ కుర్రవాడి పేరు వీరసింహ. వీరసింహ చాలా అందమైనవాడు, ధైర్యవంతుడు. ఆ దేశంలో వీరసింహకున్న ధైర్యము ఇంకెవరికీ లేదు. వీరసింహ తన వైపు చూసినప్పుడు తప్ప ఇంకెప్పుడు వాళ్ళమ్మ నవ్వేది కాదు. ఎప్పుడూ విచారంగా ఉండేది. ఎందుకంటే వీరసింహ తండ్రి వాళ్ళని మర్చిపోయి ఎక్కడో దూరంగా ఉంటున్నాడు. వీరసింహ వాళ్ళమ్మ ఇప్పుడు ఉన్న ఊరు ఒక సముద్రం ఒడ్డున ఉన్నది. చుట్టూ కొండలు ఉన్నాయి. అక్కడ ఒక గుడి ఉంది. యువరాణి రోజు ఆ గుడికి వెళ్ళి పూజలు చేసి వస్తుంది. వీరసింహ పిల్లలతో సముద్రపు ఇసుకలో ఆడుకునేవాడు. కొన్నాళ్ళకి వీరసింహకి 12 ఏళ్ళు వచ్చేశాయి. అమ్మతో పాటు తను ఆ రోజు గుడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత యువరాణి కొడుకుని గుడి అవతల ఉన్న అడవిలోకి తీసుకుని వెళ్ళింది. అది చాలా పెద్ద అడవి. పెద్ద పెద్ద చెట్లు ఎన్నో ఉన్నాయి. అందులో చాలా పెద్దదైన ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. భ్రమరాంబ కొడుకుతో ఇలా చెప్పింది: బాబు వీరసింహ, ఈ మర్రి చెట్టు మొదలు ఎక్కడ ఉందో చూడు. అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయి బయటికి తీసి దాని కింద నీకు ఏది కనిపిస్తే అది తీసుకునిరా అని చెప్పి పంపించింది. వీరసింహ ఆ పెద్ద మర్రి చెట్టు మొదలు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద బండరాయి కనిపించింది. ఆ రాయి మీద నాచు చిన్న చిన్న మొక్కలు మొలిచి ఆకుపచ్చగా ఉంది. ఆ రాయి ఎంతో పెద్దది. దాన్ని ఎత్తడానికి పూనుకొని 2 చేతులతో గట్టిగా ఆ రాయిని పట్టుకొని లేవదీయబోయాడు. కానీ ఆ రాయి కదల్లేదు. మళ్ళీ ప్రయత్నించి మరింత బలంగా ఆ రాయిని పట్టుకున్నాడు. చెమటలు కమ్మాయి, చేతులు కందిపోయాయి. కానీ ఆ రాయి లేవలేదు. వీరసింహకి సిగ్గువేసింది. కళ్ళంట నీళ్లు కూడా వచ్చాయి. తలదించుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, మర్రి చెట్టు మొదలు దగ్గర పెద్ద బండరాయి కనిపించింది కానీ అది ఎంత ప్రయత్నించినా కదలలేదు. దాన్ని ఈ దేశంలో ఎవరూ కదిలించలేరమ్మా అని చెప్పాడు. వాళ్ళమ్మ భ్రమరాంబ విచారించి, పర్వాలేదులే నాయనా, ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు ఈ దేశంలో ఉండే వాళ్ళందరికంటే బలమైన వాడివి అవుతావు అని చెప్పి వీరసింహుణ్ణి మళ్ళీ గుడిలోకి తీసుకొని వెళ్ళింది. అక్కడ మళ్ళీ ఇద్దరు కాళికాదేవికి పూజ చేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. మరో ఏడాది గడిచింది. వీరసింహకి 13 ఏళ్ళు వచ్చాయి. మళ్ళీ తల్లి తను కలిసి కాళికాదేవి గుడికి వెళ్ళి పూజలు చేశారు. అమ్మ మళ్ళీ ఆ బండరాయిని కదిలించమంది. వీరసింహ మళ్ళీ ఆ రాయిని కదిలించబోయాడు. కానీ ఆ రాయి కదలలేదు. అప్పుడు వాళ్ళమ్మ మళ్ళీ మునుపు అన్న మాటలే చెప్పింది. తిరిగి ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. వీరసింహకి ఆ బండరాతి క్రింద ఏముంటుందో తెలుసుకోవాలని ఉంది. బండరాతి కింద ఎవరు ఏముంచారో అక్కడేముందో అమ్మని అడుగుదామనుకున్నాడు. కానీ అమ్మ ఎప్పుడూ విచారంగా ఉండేది. అందుకని అడగలేదు. ఎలాగైనా ఆ బండరాయిని కదిలించి దాని కింద ఏముంటుందో అది తెచ్చి అమ్మకిచ్చి అమ్మని నవ్వించాలి అనుకున్నాడు. ఆ బండరాతిని కదిలించాలంటే చాలా బలం ఉండాలి. అందుకని కుస్తీలు పట్టడము, కసరత్తు చేయటము మొదలుపెట్టాడు. పులుల్ని, సింహాల్ని, అడవి పందుల్ని వేటాడి చంపేవాడు. క్రమేపీ ఆ చుట్టుపక్కల ఎవరూ వీరసింహతో సమానంగా వేటాడలేకపోయేవారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా కుస్తీలో ఓడిపోయేవారు. వారంతా వీరసింహ దేవతల వరం వల్ల పుట్టాడని అనుకుని ఆశ్చర్యపోయేవాళ్ళు. 1 సంవత్సరం గడిచింది. ఇప్పుడు వీరసింహకి సరిగ్గా 14 ఏళ్ళు. ఆ రోజు యువరాణి భ్రమరాంబ మళ్ళీ వీరసింహని గుడిలోకి తీసుకొని వెళ్ళింది. ఇద్దరూ కాళికాదేవికి నమస్కారం చేశారు. అమ్మ వీరసింహని చూసి, నాయనా, ఈరోజు ఎలాగైనా సరే నువ్వు ఆ బండరాయిని కదిలించి ఎత్తాలి, లేకపోతే మనం బ్రతికి విలువలేదు అని చెప్పింది. ఆ మాటకి వీరసింహకి పౌరుషము, రోషము వచ్చింది. అందుకని కాళికాదేవి ముందు సాష్టాంగపడి, దేవి, ఈరోజు గాని ఆ బండరాతిని ఎత్తి దాని క్రింద ఉన్న వస్తువు తీసుకొచ్చి అమ్మకివ్వకపోతే నేనక్కడే చనిపోతాను గాని తిరిగి రాను అని ప్రమాణం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్న రాతి బండను చూశాడు. 2 చేతులతోనూ బలంగా సత్తువంతా ఉపయోగించి ఆ బండరాతిని కదిపాడు. ఆ రాయి కదిలింది. వెంటనే ఆ బండరాయిని పక్కకి బలంగా తోశాడు. అది పక్కకి పడింది.
వీరసింహ ఆనందము చెప్పతరం కాదు. ఆ రాయి క్రింద చూసేసరికి ఒక పెద్ద కత్తి కనిపించింది. ఆ కత్తికి బంగారం పిడి ఉంది. ఆ కత్తి పక్కన 2 బంగారపు జోళ్లు కనిపించాయి. వీరసింహ అవి తీసి పట్టుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనందంతో అవి అమ్మకి చూపించాడు. అమ్మ సంతోషించి నవ్వుతుందనుకున్నాడు. కానీ ఆ కత్తిని జోళ్లను చూడగానే అమ్మ బావురుమని ఏడ్చింది. అమ్మతో పాటు వీరసింహ కూడా ఏడ్చాడు. కానీ తను కూడా ఎందుకు ఏడ్చాడో తనకే తెలియదు. కొంతసేపటికి అమ్మ ఏడ్పు మాని చీర కొంగుతో కళ్ళనీళ్లు తుడుచుకొని వీరసింహని ఊరుకోమని చెప్పింది. నాయనా వీరసింహ, ఈ కత్తి జోళ్ళు నీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకో. పద, మనం అలా సముద్రపు ఒడ్డుకు వెళ్ళి మాట్లాడుకుందాము అని వాళ్ళిద్దరూ దగ్గరే ఉన్న సముద్రం ఒడ్డుకి వెళ్లారు. అక్కడ నల్లని కొండగుట్టల మీద కూర్చున్నారు. తల్లి భ్రమరాంబ వీరసింహ తల నిమురుతూ, బాబు, మనం ఇప్పుడున్న ప్రదేశం ఏమిటి అని అడిగింది. ఇక్కడే కదమ్మా నేను పుట్టి పెరిగాను అన్నాడు అతను. ఇప్పుడు మనకి దూరంగా అదిగో చిన్న చిన్న మేడల్లాగా కనిపిస్తుందే అవతలి ఒడ్డునా, ఆ ప్రదేశం చూసావా అని అడిగింది వాళ్ళమ్మ. అవునమ్మా, అది కళింగ దేశం. అక్కడ కూడా తెలుగు రాజులే పరిపాలిస్తున్నారు అన్నాడు వీరసింహ. అప్పుడు భ్రమరాంబ ఇలా చెప్పింది. బాబు వీరసింహ, అది చాలా అందమైన పెద్ద రాజ్యం. అక్కడ కొండలలో తీయని అనాసపళ్ళు పనసపళ్ళు పండుతాయి. మైదానాలలో పచ్చిక ఉంటుంది. తోటలలో చెట్ల మీద రోజంతా కోకిలలు పాడుతూ ఉంటాయి. ఆ కళింగలో 12 గొప్ప తెలుగు పట్టణాలున్నాయి. దాన్ని పూర్వము కాకతీయులు పరిపాలించారు. బాబు, నువ్వు గాని ఆ రాజ్యానికి రాజువైతే ఏం చేస్తావు నాయనా అని అడిగింది. వీరసింహ ఆ మాటకి ఆశ్చర్యంగా అమ్మవైపు, ఆ కళింగ దేశం వైపు, మధ్యనున్న నీలి సముద్రం వైపు చూశాడు. ఆ కళింగ రాజ్యం ఎంత బాగుంటుందో! నేను గాని ఆ దేశానికి రాజునైతే తెలివిగా శ్రద్ధగా పరిపాలిస్తాను అన్నాడు గర్వంగా. ఆ మాటకి భ్రమరాంబ సంతోషపడింది. నవ్వుతూ ఇలా చెప్పింది. అయితే కత్తి జోళ్ళు తీసుకొని బయలుదేరి ఆ కళింగ రాజ్యాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న నీ తండ్రి గజపతి రాయల వారి వద్దకు వెళ్ళి అతనితో ఇలా చెప్పు. మహారాజా, మర్రి చెట్టు క్రింద ఉన్న బండరాతిని కదిలించి ఎత్తివేశాను అని చెప్పి నీ దగ్గర ఉన్న కత్తిని బంగారు జోళ్ళని తీసి అతనికి చూపించు. తర్వాత ఎలా జరిగితే అలా జరుగుతుంది. ఆ మాటకి వీరసింహకి ఆశ్చర్యము విచారము రెండూ కలిగాయి. ఆ సుందరమైన కళింగదేశపు రాజు గజపతి రాయల వారు తన తండ్రి. అయితే మరి తను అమ్మ ఇద్దరు ఇక్కడెందుకున్నారు అని ఆశ్చర్యం వేసింది. అక్కడికి వెళ్ళాలంటే అమ్మని ఒంటరిగా ఇక్కడ విడిచిపెట్టాలని విచారం కలిగింది. అమ్మా, నిన్నిక్కడ ఒక్కదాన్నే వదిలేసి నేనెలాగ వెళ్ళేదమ్మా అన్నాడు. నా గురించి నువ్వు విచారించవద్దు. నువ్వు వెళ్ళి క్షేమంగా రా బాబు అని చెప్పింది. అమ్మకి కాళికాదేవికి నమస్కరించి వీరసింహ బయలుదేరాడు. వీరసింహకి రకరకాల ఆలోచనలు కలిగాయి. సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళటం? కళింగానికి సముద్రాన్ని దాటి వెళ్ళాలంటే పడవలు ఉండాలి. ఇక్కడ పడవలు లేవు. ఓడల రేవుకి వెళ్ళి ఒక ఓడలో వెళ్తే అబ్బా, ఓడ మీద ఎన్నో రోజులు పడుతుంది. నాన్నగారిని త్వరగా చూడాలి. రెక్కలైనా ఉంటే బాగుండును. గాలిలో ఆకాశం మీద ఎగిరిపోతే వేగంగా వెళ్ళిపోవచ్చు. గుర్రం ఉన్నా బాగుండును. అటు పక్క నుంచి అడవుల్లో నుంచి కొండల మీద నుంచి చెంగు చెంగుమని పోవచ్చు అనుకున్నాడు. నాన్నగారు ఎలా ఉంటారో? కోటలో రత్నాల సింహాసనం మీద కూర్చొని ఉండుంటారు. తనని చూడగానే ఆశ్చర్యపోతారు. కౌగులించుకొని ముద్దెట్టుకుంటారు. ఒడిలో కూర్చోబెట్టుకుంటారు. బండరాతిని ఎత్తగలిగినందుకు మెచ్చుకుంటారు. కానీ వీరసింహకి ఒక అనుమానం వేసింది. నాన్నగారికి ఇంకెంతమంది కొడుకులున్నారో? వాళ్ళంటే నాన్నకి ఎంత ముద్దో. ఒకవేళ తనని చూసి కూడా పిలవకపోతే వెళ్ళిపోమ్మంటే ఏం చేస్తాడు? అవును మరి, ఇన్ని సంవత్సరాలు నాన్న తనని చూడలేదు, పిలవలేదు, పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు తనని సమంగా ఆదరిస్తాడా మరి? అలా అనుకుని వీరసింహ కొంతసేపు ఏడ్చాడు. కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. మనసులో అనుకున్నాడు, నాన్నకి నా మీద ప్రేమ కలిగేటట్టు చేస్తాను. నేనంటే సంతోషం కలిగేటట్టు చేస్తాను. నాలాంటి వీరుడైన కొడుకు నాన్నకి ఉన్నందుకు తను గర్వపడేటట్లు చేస్తాను. తనకి 100 మంది కొడుకులున్నా వాళ్లల్లో నేనే గొప్ప అనిపిస్తాను.
నేను కాలినడకన బయలుదేరి అడవుల్లో నుంచి కొండల మీద నుంచి నడిచి వెళ్తాను. దారిలో ఏవైనా సాహసమైన పనులు చేస్తాను. అవి తెలుసుకొని కళింగ రాజైన మా నాన్నగారు నన్ను ప్రేమతో చూస్తారు. ఇదే మంచిది అనుకుని వీరసింహ అడవిదారిన కాలినడకన బయలుదేరాడు. మూలకి తనకి బండ క్రింద దొరికిన కత్తి వేలాడగట్టుకున్నాడు. అలా చిన్న చిన్న ఏరులు కొండలు దాటుకొని నడుస్తూ ఉండగా ఒక రాళ్ల ప్రదేశం కనిపించింది. ఎక్కడ చూసినా నేల మీద చిన్న చిన్న రాళ్లు కనిపించాయి. చుట్టూ కొండలు ఉన్నాయి. ఒక రాళ్లగుట్ట మీద ఎలుగుబంటి తోలు కట్టుకొని ఒక పర్వతం లాంటి రాక్షసుడు కూర్చున్నాడు. చెట్టంత పొడవుగా ఉన్నాడు. కొండంత లావుగా ఉన్నాడు. వాడు వీరసింహని చూడగానే కొండలు కదిలేటట్లు పకపకా నవ్వాడు. ఎవరబ్బాయి నువ్వు? చాలా అందంగానే ఉన్నావు, కానీ పాపం సాలెపట్టులో చిక్కావు అన్నాడు రాక్షసుడు. వీరసింహ ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళాడు. రాక్షసుడికి జవాబు చెప్పలేదు. తనలో అనుకున్నాడు, వీడెవడో గజదొంగ కాబోలు. ఇప్పుడు నేనొక సాహసమైన పని చేయాలన్నమాట అనుకొని ముందుకు వెళ్ళాడు. రాక్షసుడు మరింత బిగ్గరగా నవ్వాడు. ఓ పెంకి పురుగా, ఈ కొండలు చూసావా? ఈ సాలెగుడిలో చిక్కిన పురుగు బ్రతికి బయటపడదని తెలీదా? నేనే సాలెపురుగునని, నీలాంటి నరపురుగుల్ని నమిలి మింగేస్తానని తెలుసా? దగ్గరికి రారా పురుగా, హాయిగా నిన్ను నమిలి మింగుతాను. పరిగెత్తి పారిపోదామనుకుంటే ఆ పప్పు ఉడకదు. ఈ కొండల గూడులో నుంచి ఏ పురుగు తప్పించుకుపోలేదు అన్నాడు వాడు. వీరసింహ ధైర్యంగా మరింత దగ్గరికి వచ్చాడు. రాక్షసుని చూసి, ఓ సాలీడా, నీ పేరేమిటి? నువ్వు సాలెపురుగువైతే నీ పట్టు ఎక్కడుంది మరి? పురుగుకు కాళ్ళెక్కడున్నాయి, కూరలేవి అని తెగించి అడిగాడు. రాక్షసుడు మళ్ళీ నవ్వాడు. వాడు నవ్వినప్పుడల్లా కొండలు అదురుతుండేవి. వాడు వీరసింహని చూసి, నా పేరు భల్లూక రాక్షసుడు. నా కూరలు చూస్తావా? ఇవిగో అని చెప్పి కత్తుల్లాంటి ఇత్తడి కూరలతో ఉన్న యంత్రం చూపించాడు. వాడి కూరల యంత్రంతో అక్కడికి వచ్చిన వారిని చిక్కబట్టి పట్టుకొని చంపి తినేస్తుంటాడు. వీరసింహ దగ్గరున్న బంగారు కత్తి, చెప్పులు, బట్టలు వాడికిచ్చేయమన్నాడు. లేకపోతే కూరల యంత్రంతో పట్టుకొని చంపేస్తానన్నాడు. వీరసింహ అవి ఇవ్వలేదు, భయపడలేదు. టపీమని కత్తి తీసి భల్లూక రాక్షసుడి మీదకి చెంగున ఎగిరాడు. రాక్షసుడు కూడా సిద్ధంగానే ఉండి వీరసింహ మీదకి ఎగిరాడు. ముమ్మారు కూరల యంత్రాన్ని వీరసింహ మీదకి విసిరాడు. కానీ ముమ్మారు కూడా వీరసింహ ఎగిరి తప్పించుకున్నాడు. అలా తప్పించుకొని రాక్షసుడి మీదకి కత్తి విసిరికొట్టాడు. కానీ ఎలుకబంటి తోలు ఉండటం వలన రాక్షసుడికి కత్తి దెబ్బ తగలేదు. వీరసింహకి కోపం వచ్చింది. కత్తితో దెబ్బలాడటం విడిచిపెట్టి చెంగున దూకి వాడ మెడపట్టుకొని బలంగా గుద్ది క్రింద పడేశాడు. కానీ వాడు వీరసింహని పట్టుకోవటం వలన వీరసింహ కూడా క్రింద పడ్డాడు. పడి కూడా రాక్షసుని బలంగా గుద్దటం మొదలుపెట్టాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడి చాలాసేపు దొర్లారు. పట్టు తప్పించుకొని వీరసింహ వాడి కూరల యంత్రం తీసుకొని దాన్ని వాడి మీదకి విసిరేశాడు. కూరలు వాడి మెడకి కడుపుకి గుచ్చుకొని రాక్షసుడి ప్రాణాలు పోయి క్రింద పడిపోయాడు. రక్తము ఏరులాగా పారింది. అప్పుడు వీరసింహ వాడి ఎలుగుబంటి తోలు కూరల యంత్రం తీసుకొని నడిచి కొండలు దాటిపోయాడు. అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరానికి పచ్చిక మైదానాలు కనిపించాయి. అక్కడక్కడ పళ్ళ తోటలున్నాయి. చెట్టు క్రింద పచ్చిక బీళ్ల మీద గొర్రెలు, పశువులు పడుకొని నిద్రపోతున్నాయి. అక్కడ ఉన్న చిన్న సెలయేటి దగ్గర గొర్రెలు కాచే గొల్లవాళ్ళు పిల్లన గ్రోవి పట్టుకొని నాట్యం చేస్తూ ఆడుతున్నారు. గొల్లబాములు కూడా ఆడుతూ గెంతుతున్నారు. కానీ ఎవరూ పాడటం లేదు, పిల్లన గ్రోవులు ఊదటం లేదు. సరికదా ఎవరూ మాట్లాడుకోవటం లేదు. వీరసింహని చూసేసరికి గొల్లవాళ్ళు భయపడి గొర్రెల్ని గబగబా తోలుకొని పరిగెత్తారు. గొల్లబాములు సెలయేటిలో మునిగి మాయమైపోయారు. వాళ్ళు గొల్లబాముల కారన్నమాట. నీటిలో ఉండే దేవకన్యలై ఉంటారు. తనను చూసి వాళ్ళెందుకలా మాయమైపోయారో తెలియక తనలో తానే నవ్వుకున్నాడు. ఇదేమిటి, వీళ్ళు చాలా వింత మనుషుల్లా ఉన్నారు. కొత్త వాళ్ళని చూసేసరికి పారిపోతారు. చేతిలో పిల్లన గ్రోవులు పట్టుకొని ఊదకుండా మాట్లాడకుండా ఆడుకుంటారు అనుకొని బాగా అలసిపోయి ఉన్నందువలన, ఆకలి దాహం ఎక్కువైనందువలన దగ్గరగా ఉన్న ఆ సెలయేటిలో చక్కగా స్నానం చేసి మంచినీళ్లు తాగి ఒక చెట్టు క్రింద పడుకున్నాడు.
చల్లని గాలి వీచి సుఖంగా నిద్రపట్టింది. అతనికి తెలివి వచ్చేసరికి ఏవేవో గుసగుసలు వినిపించాయి. ఎదురుగా చూశాడు. అక్కడ ఇందాకటి సెలయేటిలో మునిగి మాయమైపోయిన జలకన్యలు ఒక కొండ పక్క నుంచి దొంగతనంగా పడుకొని ఉన్న వీరసింహని చూస్తూ ఒకరితో ఒకళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. కొండ పక్కనున్న పచ్చని పచ్చిక తివాచీల మీద కూర్చున్నారు వాళ్ళు. అందులో ఒక జలకన్య, ఈ కుర్రవాడు మాత్రము భల్లూక రాక్షసుడు అయి ఉండడు. ఇతను దొంగలా కనిపించడం లేదసలు. అందమైన గొప్ప వంశానికి చెందిన చిన్నవాడులాగా ఉన్నాడర్రా అని తక్కిన వాళ్లతో చెప్పింది. వీరసింహ వాళ్ళ మాటలు విని నవ్వి లేచాడు. వాళ్ళని రమ్మని పిలిచాడు. ఓ జలకన్యలారా, నేను భల్లూక రాక్షసుణ్ణి కాను. వాడు చచ్చిపోయాడు. వాడి శవాన్ని కాకులు గద్దలు ఫలహారం చేస్తున్నాయి. నేను వాణ్ణి చంపి వాడి దగ్గర ఉన్న కూరల యంత్రాన్ని ఎలుగుబంటి తోలిని తీసుకుని వచ్చాను అని చెప్పాడు. ఆ మాటలు విని జలకన్యలు భయం మాని ఆ పచ్చిక తివాసీల మీద నుంచి లేచి కొండ పక్క నుంచి వీరసింహ ఉన్న చోటికి వచ్చారు. చప్పట్లు కొట్టి పారిపోయిన గొల్లవాళ్ళని కూడా పిలిచారు. వాళ్ళు వచ్చారు. వీరసింహ వాళ్ళ మధ్యలో కూర్చొని తాను భల్లూక రాక్షసుని ఎలాగ చంపాడో ఆ సంగతంతా చెప్పి కూరల యంత్రాన్ని ఎలుగుబంటి తోలిని వాళ్ళకు చూపించాడు. వాళ్ళంతా వీరసింహ సాహసానికి మెచ్చుకొని ఎగిరి గంతేసి ఆనందంగా పాడారు. మురళి ఊదారు. ఉల్లాసంగా మురళి ఊది పాడండి. భల్లూక రాక్షసుడి భయం లేదండి. గొల్లల్లారా మేపుకోండి గొర్రెల్ని, పిల్లల్లారా లెండి, లల్లల్లాలా లల్లల్లా అని జలకన్యలు పాడుతూ ఉండగా గొల్లవాళ్ళు మురళిని ఊదారు. తర్వాత గొల్లలు ఆవు పాలు పితికి తెచ్చి వీరసింహకి ఇచ్చారు. జలకన్యలు కొండల నుంచి తేనె తెచ్చి ఇచ్చారు. మాంసం వండారు. ద్రాక్ష పళ్ళ గుత్తులు తెచ్చారు. వీరసింహ కడుపు నిండా తిని పాలు తేనె తాగి ఆకలి దాహం తీర్చుకున్నాడు. జలకన్యలకి గొల్ల పిల్లలకి వీరసింహ లాంటి నేస్తము మరి దొరకడనిపించింది. అందుకని వాళ్లతోనే ఉండిపోమన్నారు. కానీ వీరసింహ అక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పాడు. ఓ నేస్తాల్లారా, నేను చాలా దూరం వెళ్తున్నాను. మా నాన్నగారిని చూడటానికి కళింగపట్నం వెళ్తున్నాను. అప్పుడు ఒక గొల్లవాడు వీరసింహని హెచ్చరించాడు. ఓ వీరసింహ నేస్తమా, కళింగం వెళ్లే దారిలో చాలామంది గజదొంగలున్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సుమా. అందులో ఇక్కడికి ఆమడ దూరంలో మర్రి దొంగ అనే గజదొంగ ఉన్నాడు. వాడు చాలా దుర్మార్గుడు. మార్గస్థుల్ని 2 మర్రి ఊడల మధ్య పెట్టి ఇరికించి కొమ్మలతో కట్టేసి నలిపేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు దోచుకొని చంపేస్తాడు. దారి వెంట కాచి నక్కి ఉంటాడు. వాడికి రోజు ఇదే పని. అలా చెప్పేసరికి ఆ మర్రి దొంగని వెంటనే చూడాలని అనుకున్నాడు వీరసింహ. తొందరగా అడుగులు వేసుకుంటూ కొండల మీద నుంచే బయలుదేరాడు. అలా ఒక ఆమడు దూరం వెళ్ళగానే అక్కడి నుంచి మంచి దారి ఏదీ కనిపించలేదు. చుట్టూరా మర్రి చెట్లే, వేల కొలది చెట్లు దారి లేకుండా మొలిచి ఉన్నాయి. ఆ చెట్ల సందుల్లో నుంచి అతను అలా వెళ్తూ ఉంటే ఒక మర్రి చెట్టు మీద నల్ల మనిషి ఒకడు కూర్చొని వీరసింహ వైపే చూస్తున్నాడు. వాడి చేతిలో 2 పెద్ద మర్రి కొమ్మలున్నాయి. మర్రి చెట్టుకు చచ్చిపోయిన మనుషుల తలలు పేగులు వేలాడుతున్నాయి. వీరసింహ రాగానే మర్రి ఊడల మధ్య ఇరికించిన కొమ్మలతో కట్టేసి అతని పని పట్టాలని నల్ల మనిషి సిద్ధంగా కూర్చొని ఉన్నాడు. వీరసింహ ఆ మర్రి దొంగను చూసి పకాల నవ్వి, ఓహో మర్రి దొంగ, బాగున్నావా బాబు? ఏం నాయనా, నా కోసం కొమ్మలతో కట్టేయడానికి సిద్ధంగా ఉన్నావా అని వేళాకోళం చేశాడు. మర్రి దొంగ సింహం పిల్లలాగా క్రిందకి దూకి వీరసింహ దగ్గరికి వస్తూ, రారా కుర్రాడా, ఇదిగో చెట్టు మీద చూసావా ఎన్ని తెలలు వేలాడుతున్నాయో? 99 ఉన్నాయి, 100కి 1 తక్కువ. నీ తలతో 100 పూర్తి అవుతాయి. రారా, మంచి బుర్రే దొరికింది, సమయానికి వచ్చావు అని దగ్గరగా వచ్చేశాడు. వీరసింహ నవ్వి, నా బుర్ర కంటే నీ బుర్ర చాలా బాగుంది మర్రి దొంగ. నీ బుర్ర తీసి దానికి వేలాడగడితే 100 పూర్తయ్యి మరి ఈ చుట్టుపక్కల దొంగ అనేవాడే ఉండడు. అందుకనే వచ్చాను నేస్తం అన్నాడు. మర్రి దొంగ నవ్వి, నీలాగా పెంకి కబుర్లాడిన తలలే ఆ చెట్టు మీద ఉన్నాయి. రారా, ఓడల మధ్యకి రా అని కొమ్మలు వీరసింహ మీదకి విసిరేశాడు. తన కత్తితో వీరసింహ ఆ కొమ్మలు నరికేసి దొంగ మీదకి కలియబడ్డాడు. మర్రి దొంగ మాత్రం తక్కువవాడా, వాడు కూడా వీరసింహ మీదకి కలియబడ్డాడు.
వాళ్ళు దెబ్బలాడుతూ ఉంటే భూమి వణికింది. మామూలుగా వీరసింహ వాడి గొంతుకు పట్టుకొని పిడికిలితో రొమ్ము మీద వీసగుద్దు గుద్ది ముందుకు తోసేశాడు. చచ్చాన్రా సుసింద్రి అని క్రింద పడ్డాడు మర్రి దొంగ రక్తం కక్కుకుంటూ. వెంటనే వీరసింహ 2 మర్రి కొమ్మలతో వాడిని ఊడల మధ్య ఇరికించి కట్టి నలిపేసి కొమ్మలు విడదీసేసరికి పెద్ద అరుపు అరిచి మర్రి దొంగ క్రింద పడ్డాడు. వాడి శవాన్ని మిగతా తలలు వేలాడే దగ్గర మర్రి కొమ్మకు వేలాడగట్టి చకచక ముందుకు వెళ్ళసాగాడు. దారిలో ఎదురైన దొంగల్ని చంపుతూ అలా వెళ్ళగా వెళ్ళగా అడవులు కొండలు దూరమైపోయినాయి. గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద మేడలు కనిపించసాగాయి. అదొక నగరం. అదే కళింగపట్నం. అది కోట, కోట మీద జెండా. అదిగదుగో దేవుడి. అప్పటికప్పుడే కళింగపట్నంలోని వాళ్ళకి అతను చేసిన సాహసపు పనులు తెలిసిపోయాయి. అందుకని వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చి వీరసింహని వింతగా చూస్తూ, ఇదిగో వీరబాలుడు వీరసింహ మన ఊరు వచ్చాడు అని గెంతులు వేశారు. వీరసింహకి నాన్నని చూడాలని తొందరగా ఉంది. గబగబా నడిచి మెల్లగా కోటలోకి వెళ్ళాడు. ఎంతో గొప్పగా ఉంది ఆ కోట. మెట్లకి గజపతి రాయుల వారు ఉండే పెద్ద అద్దాల గదిలోకి వెళ్ళాడు. నేల మీద రత్నాల తివాచీలు ఉన్నాయి. పట్టు దిండ్లతో అమర్చిన 100 కుర్చీలు మధ్యన ఒక పెద్ద గుండ్రని టేబుల్ ఉన్నాయి. కానీ రాజుగారు ఎక్కడా కనిపించలేదు. కుర్చీల మీద తన ఈడు కుర్రవాళ్ళు మాత్రం 10 మంది కూర్చొని నవ్వుకుంటూ ద్రాక్ష పళ్ళరసం తాగుతున్నారు. వాళ్ళు గదిలోకి వచ్చిన వీరసింహ వైపు వింతగా చూశారు. తను వాళ్ళందరికంటే అందంగా బలంగా పొడవుగా ఉన్నాడు. ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగారు. నేనిక్కడ గౌరవం పొందడం కోసం వచ్చాను అన్నాడు వీరసింహ వాళ్ళెదుట దర్జాగా నిలబడి. అయితే వచ్చి మాతో పాటు కూర్చొని ఈ పళ్ళు మాంసం అవి తిను, ఈ ద్రాక్ష రసం తాగు. నువ్వొక వీరుడివిలాగా రాజకుమారుడివిలాగా కనిపిస్తున్నావు. నీలాంటి వీరులంటే మాకు చాలా ఇష్టం. మాతో కలిసి భోంచెద్దువుగానిరా, కూర్చో అన్నారు. నాకు మీ గౌరవం అక్కర్లేదు. నాకు కావాల్సింది మీ గజపతి రాయుల వారి గౌరవం. ఆ మహారాజు గారు నాకు కావాలి అన్నాడు వీరసింహ. ఆ మాటకి వాళ్ళంతా గొల్లున నవ్వారు. వీరసింహని వేళాకోళం చేస్తూ, ఇక్కడ మేమే రాజులను తెలుసా అని మళ్ళీ అందరూ పక్కపక్క నవ్వారు. అలాగైతే నేను కూడా మీ అందరిలాగే ఇక్కడ రాజునే అని వీరసింహ జవాబు చెప్పి అక్కడి నుంచి మరో గదిలోకి వెళ్ళి చూశాడు. కానీ అక్కడ కూడా రాజుగారు లేరు. దాంతో అక్కడ కూర్చున్న 10 మందికి వీరసింహ మీద కోపం వచ్చింది. ఒకరి ముఖాలొకరు చూసుకొని ఒకరితో ఒకరు గుసగుసలు మొదలుపెట్టారు. వీడెవడో ఉద్దండ పిడుగులాగా ఉన్నాడు, వీడిని వెంటనే మెడపట్టుకుని గుమ్మం అవతలకి గెంటేయాలి అన్నారు. కానీ మళ్ళీ వాళ్లలో ఇంకొకరు భయంగా, లాభం లేదు, వీడు మనందరికంటే బలవంతుడిగా ఉన్నాడు, వాడి మీదకి వెళ్తే మన ఎముకలు విరగ్గొడతాడు అన్నాడు. అందరూ అవునవును నిజమే అనుకొని కిక్కురుమనకుండా ఊరుకున్నారు. వీరసింహ ఒక బంట్రోతుని పిలిచి, నువ్వు మహారాజు దగ్గరికి వెళ్ళి వీరసింహ అనే వీరుడు మీకోసం వచ్చి ఎదురు చూస్తున్నాడని చెప్పు అని కబురు పంపించాడు. ఆ సేవకుడు మహారాజైన గజపతి రాయుల వారిని, రాణిగారైన మాయాదేవి గారిని ఉన్న గదిలోకి వెళ్ళి వీరసింహ అనే చిన్నవాడు మీకోసం వచ్చాడని చెప్పాడు. మాయాదేవికి మంత్రతంత్రాలు వచ్చును. ఆవిడ కళ్ళలోనూ చేతుల్లోనూ మాయలు ఉన్నాయి. వీరసింహ వచ్చాడనేసరికి మాయాదేవికి వింతగా ఉంది. వీరసింహ పేరు వినగానే గజపతి రాయుల వారికి ఆశ్చర్యం వేసింది. చూద్దామని కుర్చీలో నుంచి లేచాడతను. అది చూసి మాయాదేవి అడిగింది, మీకు ఆ వీరసింహ ఏమైతాడు? రాజుగారు తొందరగా లేచి, వీరసింహ అంటే నీకు తెలీదు? భల్లూక రాక్షసుణ్ణి మర్రి దొంగని చంపి మన దేశంలో దొంగలు లేకుండా చేశాడే ఆ చిన్న వీరుడు, వెళ్ళి అతన్ని చూడాలి అని గబగబా యువతలకు వచ్చాడు. రాజుగారిని చూడగానే వీరసింహ నాన్న అని పలకరిద్దామనుకున్నాడు. కానీ రాజుగారికి అలా చేస్తే కోపం వస్తుందేమోనని భయపడ్డాడు. మర్యాదగా లేచి రాజుగారికి వంగి నమస్కారం చేసేసరికి ఆయన ఎంతో సంతోషపడ్డాడు. కూర్చోమనగానే వీరసింహ కూర్చొని, మహారాజా, నేను రాక్షసుల్ని దొంగల్ని మీ రాజ్యంలో లేకుండా చేశాను, కాబట్టి అందుకు నాకు మీరు కానుకలు ఇస్తారని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. రాజుగారు ఆ చిన్న వీరుడి మాటలకు సంతోషపడి మెచ్చుకుని, అబ్బాయి వీరసింహ, నీ సాహసానికి చాలా మెచ్చుకున్నాను. కానీ నీ పరాక్రమానికి సరితూగే కానుక ఇవ్వాలంటే
నా రాజ్యంలో ఏముంది చెప్పు అని ప్రశ్నించారు. ఆ మాటలకి వీరసింహ రాజుగారితో ఇలా సమాధానమిచ్చాడు. మహారాజా, నాకు ఒక కోరిక ఉంది. మీ పంక్తిలో మీతో పాటు నేను భోజనం చేయాలని ఉంది. అతని కోరిక తెలుసుకొని మహారాజు సంతోషించాడు. సరే, అలాగే రా, నా పక్కనే కూర్చొని భోజనం చేయవచ్చును. నువ్వు బాలవీరుడివి కదా మరి అని నౌకర్లను పిలిపించి మంచి మంచి వంటకాలు చేయించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. అరగంటలో నౌకర్లు గొప్ప గొప్ప మిఠాయిలు, వేడివేడి మాంసము, తీయ తీయని యాపిల్ పళ్ళు ఇంకా ఎన్నెన్నో తెచ్చి బల్ల మీద పెట్టారు. రంగురంగుల గ్లాసుల్లో పండ్ల రసాలు తెచ్చారు. రాజుగారు, వీరసింహ ఇద్దరూ పట్టుదిండ్ల కుర్చీలలో ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. ఆ పక్కన మిగతా కుర్రవాళ్ళు కూర్చున్నారు. ఇంతలో మహారాణి మాయాదేవి కూడా వచ్చి కూర్చుంది. వీరసింహ తనకి వడ్డించిన మాంసము, మిఠాయిలు, పరమాన్నము, పళ్ళు అన్నీ పూర్తిగా తినేశాడు. మిగతా కుర్రవాళ్లంతా వింతగా వీరసింహ వైపు చూశారు. అంత తిండి వాళ్ళు తినలేకపోయారు. గజపతి రాయల వారు రెప్ప వేయకుండా ఆశ్చర్యంగా, ఆనందంగా వీరసింహ వైపే చూస్తూ కూర్చున్నారు. అక్కడ ఉన్న నౌకర్లు, రాజుగారు అందరూ ఆ కొత్త అబ్బాయి వైపే చూస్తూ ఉండటము మహారాణి మాయాదేవికి ఇష్టం లేకపోయింది. పైగా అతని మీద ద్వేషం కూడా పుట్టింది. నేనిలా ఊరుకుంటే రాజుగారు ఈ వీరసింహుణ్ణి చాలా ముద్దుగా చూస్తారు. వాడింక ఈ కోటలో చాలా గౌరవం పొందుతాడు. వాడే రాజైపోతాడు అనుకుంది. వెంటనే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. వీరసింహ ఇంకా వడ్డిస్తుంటే మళ్ళీ తింటున్నాడు. అక్కడి నౌకర్లు తెల్లబోయి చూస్తున్నారు. వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. ఓయబ్బో, ఈ చిన్నవాడు సామాన్యుడు కాదు బాబు. ఇతనే భయంకర బల్లూక రాక్షసుని చంపాడు. ఈ అబ్బాయే మర్రి దొంగను కూడా చంపాడట. చూడండి, వీరసింహ కళ్ళు ఎంత కాంతితో మెరిసిపోతున్నాయో, ఎంత బలంగా ఉన్నాడో. మన రాజుగారికి ఇటువంటి కొడుకు ఉంటే ఎంత బాగుండును. ఇంతలో మహారాణి మాయాదేవి మళ్ళీ వచ్చింది. ఈ మాట ఒంటి నిండా వెలలేని రత్నాలు, నగలు పెట్టుకొని ఖరీదైన బట్టలు వేసుకుని అలంకరించుకుంది. అలాగైతే అందరూ తన వైపే వింతగా చూస్తారనుకుంది. తన చేతిలో ఓ బంగారపు కప్పు ఉంది. వచ్చి వీరసింహ దగ్గర నిలబడి ముద్దులాడి, ఓ చిన్నవాడా, ఇంత చిన్న వయసులో ఇటువంటి గొప్ప పనులు చేయటం కష్టం. నిజంగా నువ్వు వీరసింహవే. నీకు కానుకగా ఇదిగో ఈ అద్భుతమైన మహిమగల ద్రాక్షారసం తీసుకో. ఇది త్రాగితే అలసట పోతుంది, గాయాలు వెంటనే మానిపోతాయి అని ఆ బంగారపు కప్పులో ఉన్న ద్రాక్షారసము వీరసింహ చేతికి అందించింది. వీరసింహ మహారాణి వైపు చూశాడు. ఆమె ముఖంలోకి, కళ్ళలోకి నిదానంగా చూశాడు. అప్పుడు మాయాదేవి కూడా వీరసింహ కళ్ళ వైపు చూసింది. ఆవిడ కళ్ళు చూసేసరికి వీరసింహకి భయం కలిగింది. ఆవిడ కళ్ళు భయంకరంగా పాము కళ్ళలాగా ఉన్నాయి. ఆవిడ నవ్వినా కళ్ళు మాత్రము భయంకరంగానే ఉన్నాయి. వెంటనే వీరసింహకి అనుమానం వేసింది. మహారాణి, మీరిచ్చిన బంగారపు కప్పులోని ద్రాక్షారసము చాలా మహిమగలదై ఉంటుంది. మీరు కూడా ఒక దేవత లాంటివారు. కాబట్టి మీరు ముందు ఈ ద్రాక్షారసం కొంచెం తాగి మిగిలింది నాకు ఇస్తే ఈ రసం ఇంకా బాగా ఉంటుంది. కాబట్టి అలా ఇవ్వమని నా ప్రార్థన అని మాయాదేవిని కోరాడు. మాయాదేవి భయపడి వీరసింహ అన్న మాటకి తెల్లబోయింది. అయ్యో వీరసింహ, నాకు జ్వరంగా ఉంది, అందుచేత నేను ద్రాక్షారసం తాగకూడదు అని చెప్పింది. కానీ వీరసింహ ఊరుకోలేదు. మళ్ళీ ఆవిడ పాము కళ్ళల్లోకి చూస్తూ, మహారాణి, మీరు తప్పకుండా ఈ రసం ఎంగిలి చేయాలి, లేదా మీ చేత బలవంతంగా తాగిస్తాను అని ధైర్యంగా చెప్పాడు. మాయాదేవికి మరింత భయం వేసి వణుకు పట్టుకుంది. బలవంతాన తాగిస్తాడేమోనని బెంగ పట్టుకుంది. ఆ కప్పులోని ద్రాక్షారసాన్ని తలుపు అవతలికి విసిరేసి బయటికి పారిపోయింది. ఎందుకంటే ఆ కప్పులో కాలకోట విషం ఉంది. అది తాగితే వెంటనే చచ్చిపోతారు. బయటికి విసిరేసిన కప్పులోని విషము తుళ్ళి అక్కడ పూల మొక్కల మీద పడింది. వెంటనే ఆ మొక్కలన్నీ వాడిపోయి చచ్చిపోయాయి. అందరూ ఆశ్చర్యపోయారు. మాయాదేవి పారిపోగానే బయట ఒక గుర్రం కనిపించింది. అది కూడా మాయా గుర్రమే. దానిమీద మాయాదేవి కూర్చోగానే అది వేగంగా దాట్లు వేసుకుంటూ పరిగెత్తి అడవుల్లో నుంచి, కొండల మీద నుంచి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. అదేమిటి వీరసింహ, అలా చేశావు అన్నాడు రాజు. అప్పుడు వీరసింహ చెప్పాడు, మహారాజా,
మొట్టమొదట మీ రాజ్యంలో దొంగ రాక్షసుల బాధ లేకుండా చేశాను. ఇప్పుడు మంత్రగత్తెల బాధ కూడా లేకుండా చేశాను అని మాయాదేవి మంత్రగత్తె అని విషం ఇచ్చిందని చెప్పాడు. అయ్యో, మహారాణి మంత్రాల మనిషా అనుకున్నాడు రాజు. వీరసింహ ఇదే మంచి సమయం అనుకొని తన దగ్గర ఉన్న బంగారు కత్తిని చెప్పుల్ని బయటికి తీసి, మహారాజా, మర్రి చెట్టు క్రింద ఉన్న బండరాతిని కదిలించి ఎత్తివేశాను అని చెప్పి అవి రాజుగారికి చూపించాడు. గజపతి రాయల వారికి పట్టరాని ఆశ్చర్యము, చెప్పలేనంత ఆనందము కలిగాయి. తనని తనే నమ్మలేక కళ్ళు నులుముకొని మరొకసారి వీరసింహుని వైపు చూశాడు. సంతోషం పట్టలేక అమాంతంగా వీరసింహుణ్ణి కౌగలించుకొని బాబు అని ఏడ్చాడు. మాటి మాటికి ముద్దు పెట్టుకుని ఎత్తుకున్నాడు. నాన్నగారితో పాటు వీరసింహ కూడా నాన్న నాన్న అని ఏడ్చాడు. అలా చాలాసేపు విచారించాక గజపతి రాయల వారు అక్కడున్న వాళ్ళతో, నా పెద్ద కొడుకే ఈ వీరసింహే అని ఆనందంగా గర్వంగా చెప్పాడు. వీరసింహ రాయలవారి కొడుకేనని తెలిసాక అక్కడ ఉన్న నౌకర్ల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. వాళ్ళు అనుకున్నట్టే మహారాజు గారికి వీరసింహం లాంటి కొడుకు ఉన్నాడు. కానీ మిగతా కుర్రవాళ్ళందరికీ వీరసింహ మీద గొప్ప మత్సరము, కక్ష కలిగాయి. వాళ్ళంతా మాయాదేవి బిడ్డలు. రాజ్యము వీరసింహకే దగ్గిపోతుందని వాళ్ళ ఏడుపు. 10 మంది కత్తులు దూసి వీరసింహ మీదకి కలియబడ్డారు. వాళ్ళు 10 మంది, వీరసింహ ఒక్కడే. కానీ వీరసింహ తన కత్తితో సాము చేస్తూ ఆ 10 మందిని 10 నిమిషాల్లో క్రింద పడేశాడు. వాళ్ళు కత్తి దెబ్బలకి అమ్మో బాబో అని అరుచుకుంటూ పారిపోయారు. ఇంతలో మాయాదేవి వాళ్ళకి 10 మాయ గుర్రాల్ని పంపించింది. వాళ్ళు ఆ గుర్రాలెక్కి పారిపోయారు. మరింకెప్పుడూ కళింగ దేశం రాకూడదు బాబు అని దెబ్బలు తగిలిన వీపులు తడుముకొని ఏడ్చుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఇంకెప్పుడు వీరసింహకి కనిపించలేదు. వర్షం కురిసి వెలిసిపోతే ఎలా ఉంటుందో ఆ వేళ కళింగపట్నం అలా ఉంది. ఊళ్ళో వాళ్ళందరికీ వీరసింహని చూడాలని సరదాగా ఉంది. తమకి దొంగల బాధ, మంత్రతంత్రాల బాధ లేకుండా చేశాడు యువరాజైన వీరసింహ. చిన్నవాడైనా పెద్ద వీరుడు అనిపించుకున్నాడు. ఆ రోజంతా ప్రతి ఇంట్లోనూ పండుగ చేసుకున్నారు. పందిళ్లు కట్టారు. విందులు, వేడుకలు చేసుకున్నారు. ఆటపాటలతో గడిపారు. ఆఖరికి తమ రాజ్యానికి ఒక గొప్ప యువరాజు కలిగాడు. అందరికీ సరదాగా ఉంది, కానీ వీరసింహకి సరదాగా లేదు. అమ్మని ఆ కాళికాదేవి గుడి వద్ద ఒక్కర్తిని వదిలిపెట్టి వచ్చేశాడు. ఇప్పటికి 4 నెలలైంది. తనను గురించి ఎంత బెంగబెట్టుకుందో పాపం. ఆ ప్రదేశంలోకి పళ్ళు, పాలు, మాంసము ఎవరు తెచ్చిపెడతారు మరి అని దిగులుగా కూర్చొని విచారిస్తూ ఉండగా ఇంతలో తండ్రి అక్కడికి వచ్చి చూశాడు. కొడుకు ఎందుకు దిగులుగా ఉన్నాడో అతనికి తెలుసు. అందుకని వెంటనే వీరసింహని లెమ్మని చెప్పి దూరదేశంలో ఉన్న తన తల్లి భ్రమరాంబని తీసుకొని రమ్మని చెప్పాడు. పంచకళ్యాణి గుర్రాలతో ఉన్న రథం ఇచ్చి నౌకర్లని, సిపాయిలని తోడిచ్చి పంపించాడు. వీరసింహ రథం మీద కూర్చొని రై రైమని అడవుల వెంట బయలుదేరి వెళ్ళాడు. 3 రోజులలో అమ్మ ఉన్న కాళికాదేవి గుడి వద్దకు వెళ్ళాడు. గుడి దగ్గర రథం ఆగటము, చుట్టూ కత్తులు పట్టుకున్న సిపాయిలు, నౌకర్లు దారి చూపిస్తూ ఉండగా వీరసింహ దగదగా మెరుస్తున్న రత్నాల కిరీటంతోనూ, వజ్రాల కత్తితోనూ, వెలలేని రాజవస్త్రాలతోనూ రథం నుంచి దిగుతూ ఠీవిగా బంగారు చెప్పులు తొడిగిన కాళ్లతో నేల మీద మోపి గుడివైపు వెళుతూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళమ్మ భ్రమరాంబ చూసింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. నిజంగా తన కొడుకేనా అనుకుంది. కళ్ళు నులుముకొని మళ్ళీ చూసి పట్టరాని సంతోషంతో నాయనా వీరసింహ అని పిలిచింది. వీరసింహ అమ్మను చూసి అమాంతంగా వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అమ్మ కౌగిలించుకొని ఏడ్చింది. ఇద్దరూ కాళికాదేవి గుడికి వెళ్ళి నమస్కారం చేశారు. తర్వాత తల్లి కొడుకులిద్దరూ రథం మీద కూర్చున్నారు. భటులు కూడా గుర్రాలెక్కారు. రథము వాయు వేగం మీద పరిగెత్తింది. దారిలో భల్లూక రాక్షసుని చంపిన చోటు, జలకన్యలు కనిపించిన చోటు, మర్రి దొంగని చంపిన చోటు తల్లికి చూపించాడు. తర్వాత మాయాదేవి ఎందుకు పారిపోయిందో, మాయాదేవి కొడుకుల్ని ఎలా ఓడించాడో అంతా తల్లికి చెప్పాడు. మాయాదేవి మంత్రతంత్రాల వలనే రాజుగారు తనని, అమ్మని అలా మరిచిపోయి వదిలిపెట్టారు. 3వ రోజుకి రథము కళింగపట్నం చేరుకుంది. గజపతి రాయల వారు, ప్రజలు మహారాణి కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రతి గుమ్మానికి పసుపు కుంకుమలు పూసి తోరణాలు కట్టారు. ప్రతి వీధిలోనూ మల్లెపందిళ్ళు వేశారు. ప్రజలందరూ మహారాణి భ్రమరాంబకి జై, వీరసింహ యువరాజుకి జై అని అరిచారు. రాజుగారు తల్లి కొడుకుల్ని కోటలోనికి తీసుకుని వెళ్లారు. ఆ రోజు ఎంతో ఆనందంతో గడిచింది. కానీ ఆ సంతోషం ఒక్కరోజే. మర్నాడు ఊరంతా విచారంలో పడ్డారు. ప్రతి ఇంట్లోనూ ఏడుపులు వినిపించాయి. ఎవరినడిగినా ఎవరూ జవాబు చెప్పడం లేదు. ఎవరూ వీధిలోకి రావటం లేదు. ఇదంతా ఏమిటని రాజుగారిని అడిగాడు వీరసింహ. రాజుగారు కళ్ళనీళ్లు పెట్టుకుని విచారిస్తూ ముఖం తిప్పుకున్నారే గాని జవాబు ఇవ్వలేదు. వీరసింహకి చిరాకు వేసింది. కారణమేమిటో తెలిసింది కాదు. ఇంతలో బజారు మధ్య ఒక మనిషి నిలబడి కేకలు వేస్తున్నాడు. కళింగపట్నంలో ఉండే ప్రజల్లారా, ఈ ఏడాది మీరు చెల్లించవలసిన ముడుపులేవి అని అందర్నీ అడుగుతున్నాడు. ఆ మనిషి మరొక దేశం మనిషి. అతనలా అడుగుతూ ఉంటే ప్రతి ఇంట్లో ఉన్న మనిషికి గుండె గతుక్కుమంటోంది. అతనెవరు, ఏ దేశం నుంచి వచ్చాడు? వీరసింహ వెళ్ళి ఆ మనిషిని ఇలా అడిగాడు. ఏమయ్యా, మీదే ఊరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను కాబట్టి చెప్పండి అన్నాడు. ఆ మనిషి ఇలా జవాబు చెప్పాడు. మాది అరేబియా దేశం. మా రాజు ఇక్కడికి ఒకప్పుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఇక్కడ వేల కొద్దీ అరేబియా సైనికులు చచ్చిపోయి వాళ్ళ రక్తము నదిలాగా పారింది. ఎలాగైతేనేమి కళింగరాజు ఓడిపోయి మా అరబ్బీ రాజుకి ప్రతి సంవత్సరము ముడుపు చెల్లించడానికి ఒప్పుకున్నాడు. అందుకు ప్రతి ఏడు నేను ముడుపు తీసుకెళ్ళడానికి వస్తుంటాను. అరబ్బీ రాజుకి మా సైనికులు ఇక్కడ చచ్చిపోయినందుకు కోపం వచ్చి ప్రతి సంవత్సరము ఇక్కడి నుంచి 7 పడుచు అబ్బాయిల్ని 7 పడుచు అమ్మాయిల్ని ముడుపు తీసుకురమ్మన్నాడు. అలాగా ప్రతి సంవత్సరము వచ్చి అబ్బాయిల్ని అమ్మాయిల్ని నల్ల ఓడలో తీసుకువెళ్తూ ఉంటాను అని చెప్పేసరికి అరబ్బీ రాజు మీద వీరసింహకి పట్టరాని కోపం వచ్చింది. పళ్ళు పటపటా కొరికాడు. నేను కూడా నల్ల ఓడలో అరేబియా దేశం వెళ్ళి దుర్మార్గుడైన ఆ అరబ్బీ రాజుని చంపి వాడి రాజ్యాన్ని జయిస్తాను అనుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి తను కూడా నల్ల ఓడలో వెడతానన్నాడు. కానీ గజపతి రాయుడు ఒప్పుకోలేదు. తల్లి భ్రమరాంబ కూడా ఒప్పుకోలేదు. రాజుగారు వీరసింహని దగ్గరగా తీసుకుని తలని మురుతూ, నాయనా వీరసింహ, అరేబియా ఇక్కడికి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంది. అరబ్బీ రాజు దుర్మార్గుడు. ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలందరినీ చంపిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి నిష్కారణంగా చచ్చిపోతావు. అరబ్బీ రాజు ఈ పిల్లలందరినీ ఒక పద్మవ్యూహంలోకి పడవేస్తాడు. అక్కడి నుంచి తప్పించుకునే దారి ఉండదు. ఆ పద్మవ్యూహంలో ఒక వృషభ రాక్షసుడు ఉన్నాడు. ఆ వృషభ రాక్షసుడు మనుషుల్ని చంపి తింటాడు. ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలందరినీ వాడు ఒకరి తర్వాత ఒకరిని చంపేసి తింటాడు. వాళ్ళు మళ్ళీ ఈ కళింగ రాజ్యం చేరుకోరు. ఇక్కడ మాకు ఉన్నదల్లా నువ్వొక్కడివే. నా తర్వాత ఈ రాజ్యాన్ని ఏలేవాళ్ళు మరిలేరు. అందుచేత నువ్వు వెళ్ళకు బాబు అని బోధపరిచాడు. కానీ వీరసింహకి ఎలాగైనా వెళ్ళి ఆ వృషభ రాక్షసుణ్ణి చంపి రావాలని ఉంది. తన తండ్రి ఏలే రాజ్యంలో ఇటువంటి దుర్మార్గాలు జరగటానికి వీల్లేదు. ప్రతి సంవత్సరము పిల్లల్ని అరబ్బీ రాజుకి బలి ఇవ్వటానికి వీల్లేదు. కళింగపట్నంలో ఉండేవాళ్ళంతా హాయిగా ఉండాలి. నాన్నగారు, నేను తప్పకుండా వెళ్ళి ఆ వృషభ రాక్షసుణ్ణి చంపి వస్తాను. నాకు సెలవివ్వండి అని అడిగాడు. రాజు వీరసింహ గడ్డం పట్టుకుని బ్రతిమలాడాడు. అమ్మ ఏడ్చింది. కానీ వీరసింహ వినలేదు. పోనీ వెళ్లే ముందు ప్రమాణం చెయ్యి. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు మాత్రము పచ్చ జెండా పడవ మీద ఎగరవెయ్యి. అలాగైతే దూరాన్నించి మేం చూసి నువ్వు క్షేమంగా తిరిగి వస్తున్నావు అనుకుంటాము. ఇది మాత్రం మరిచిపోకు అని రాజుగారు కోరారు. సరేనని వీరసింహ బయలుదేరాడు. తల్లిదండ్రులు విడవలేక ఏడ్చారు. వీరసింహ వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి కోట విడిచిపెట్టి బజారు మధ్యకి వెళ్ళాడు. అక్కడ అరేబియా మనిషి ఒక బుట్టలో నుంచి చీటీలు తీసి పేర్లు చదువుతున్నాడు. 7 అమ్మాయిల పేర్లు 6 అబ్బాయిల పేర్లు చదివాడు. 7వ అబ్బాయి కోసము మరో చీటీ తీయబోతూ ఉంటే వీరసింహ వద్దన్నాడు. తను వస్తానన్నాడు. అరేబియా మనిషి సరేనన్నాడు. వాడు ఆ 14 మందిని తీసుకొని ఓడరేవు దగ్గరికి వెళ్ళాడు. నల్ల ఓడలోకి వాళ్ళందరినీ ఎక్కించాడు. తతిమ్మ పిల్లలంతా బావురుమని వెక్కి ఏడ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి పిల్లల్ని ఆఖరిసారి ఎత్తుకొని ముద్దాడి ఏడ్చి ఓడ కనిపించేంత వరకు ఒడ్డునే ఉండిపోయారు. నల్ల ఓడ సముద్రం మీద బయలుదేరింది.
పిల్లలు మళ్ళీ ఏడవటం మొదలుపెట్టారు. వీరసింహ వాళ్ళకి ధైర్యం చెప్పాడు. ఎందుకు ఏడుస్తారు? ఏడవకు తమ్ముడు, ఊరుకో చెల్లి అని వాళ్ళని ఊరుకోబెట్టి, మీకేం భయం లేదు, నేనున్నాను. పెద్ద రాక్షసుల్ని దొంగల్ని చంపాను. అలాగే ఈ రాక్షసుని కూడా చంపుతాను. వాడు కూడా చావాల్సిందే కదా ఎప్పటికైనా అని గర్వంగా చెప్పేసరికి వాళ్ళకి ధైర్యం వచ్చింది. అంతా మరిచిపోయి వీరసింహ చెప్పే కథలు వింటూ సరదాగా కూర్చున్నారు. అలాగా కొన్ని నెలలకి నల్లపడవ అరేబియా దేశాన్ని చేరింది. అక్కడి మనుషులందరూ అదోలాగున్నారు. పెద్ద పెద్ద గడ్డాలు, మీసాలు ఉంటాయి. అందరికీ పెద్ద తలపాగాలున్నాయి. మనుషులందరూ బలంగా ఉన్నారు. ఆడవాళ్ళు ముసుగులు వేసుకుని ఉన్నారు. వాళ్ళు అరబ్బీ భాష మాట్లాడుకుంటారు. అరబ్బీ రాజుకి మరికొందరికి మన భాష తెలుసును. నల్ల పడవలో దిగిన అందరినీ రాజు దగ్గరికి తీసుకుని వెళ్లారు సైనికులు. అరబ్బీ రాజు అడవి మృగంలా ఉన్నాడు. పెద్ద కళ్ళు, పెద్ద మీసాలు, గెడ్డాలు, విలువైన పట్టుబట్టలు వేసుకుని ఉన్నాడు. నవరత్నాల సింహాసనం మీద కూర్చొని హుక్కా తాగుతూ పొగ వదులుతున్నాడు. పక్కన దాసీలు సారా అందిస్తే తాగుతున్నాడు. పిల్లలందరినీ చూశాడు. వాళ్ళందరినీ ఖైదులో పెట్టి ఒక్కొక్కరిని వృషభ రాక్షసుడి పద్మవ్యూహంలో పడేయమని సిపాయిలకి ఆజ్ఞాపించాడు. సిపాయిలు చిత్తమ్మని వంగి సలాం చేసి పిల్లల్ని తీసుకెళ్తున్నారు. అప్పుడు వీరసింహ అరబ్బీ రాజు ఎదుట నిలబడి, ముందు నన్ను ఆ రాక్షసుడికి బలి ఇవ్వండి. ఎందుకంటే నేను ఇక్కడికి అందుకోసమే వచ్చాను. ఇక నుంచి కళింగరాజు ప్రతి ఏడు పిల్లల్ని బలి ఇవ్వకుండా చేద్దామని వచ్చాను అని చెప్పాడు. అరబ్బీ రాజు వీరసింహ ధైర్యానికి ఆశ్చర్యపోయాడు. ఎంత ధైర్యంరా అబ్బాయి, నువ్వెవరబ్బాయివి అని అడిగాడు వీరసింహని. నేను కళింగపట్నం ఏలే గజపతి రాయల వారి పెద్ద కొడుకుని, యువరాజుని. నా అంతట నేనే కోరి ఇక్కడికి వచ్చాను. ఇక నుంచి ఏటా మీకు ముడుపులు చెల్లించడం అవసరం లేకుండా పూర్తి చేయాలని స్వయంగా బయలుదేరి వచ్చాను అని వీరసింహ పులిపిల్లలాగా జవాబు చెప్పాడు. ఆ మాటకి అరబ్బీ రాజు మరొకలాగా అర్థం చేసుకున్నాడు. యువరాజైన వీరసింహ చచ్చిపోతే మరి కళింగ దేశానికి రాజు ఉండడు, కాబట్టి మరి ముడుపులు చెల్లించనక్కర్లేదు అనే అర్థంలో కుర్రవాడు మాట్లాడాడు అని అనుకున్నాడు. వాళ్ళ తండ్రి వేల కొద్దీ అరబ్బీ సైనికుల్ని చంపిన పాపానికి కొడుకు బలి అయిపోవటానికి వచ్చాడనుకొని అరబ్బీ రాజు జాలిపడ్డాడు. అబ్బాయి, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళిపో. నీలాంటి ధైర్యం గల కుర్రవాడు ఇలా చచ్చిపోవడం సిగ్గు. కాబట్టి నెమ్మదిగా మీ రాజ్యానికి వెళ్ళిపో అని వీరసింహని విడిచిపెట్టాడు. కానీ వీరసింహ వెళ్ళిపోవటానికి ఒప్పుకోలేదు. నేను ఆ వృషభ రాక్షసుడి కళ్ళ ఎదుట చూస్తే గాని తిరిగి రానని ప్రమాణం చేశాను. కాబట్టి మొట్టమొదట నన్నే వాడి దగ్గరికి పంపించండి అన్నాడు. అరబ్బీ రాజుకి కోపం వచ్చింది. అయితే పంపిస్తానుండు అని నౌకరు వైపు చూశాడు. నౌకరు వీరసింహని మిగతా పిల్లల్ని ఖైదులో పెట్టాడు. అరబ్బీ రాజుకి నైనా అనే కూతురు ఉంది. ఆ అమ్మాయి గొప్ప అందమైనది. నైనా వీరసింహని చూసింది. అతని మాటలు వింది. అంత అందమైన కుర్రాడిని, అంత ధైర్యవంతుడైన అబ్బాయిని ఆ అమ్మాయి అరేబియాలో ఎక్కడా చూడలేదు. అతనితో నేస్తం కట్టాలనుకుంది. వీరసింహ లాంటి వీరబాలుడు నిష్కారణంగా చచ్చిపోవడము ఆ పిల్లకి ఇష్టం లేదు. అందుకని అతన్ని ఖైదీలో నుంచి తప్పించి పంపించేయాలనుకుంది. ఆ రాత్రి అందరూ నిద్రపోయారు, కానీ నైనా మాత్రం నిద్రపోలేదు. లేచి తిన్నగా జైలు దగ్గరికి వెళ్ళి వీరసింహని పిలిచింది. చెవిలో మెల్లగా చెప్పింది, ఓ వీరసింహ, వెంటనే మీరంతా పారిపోయి పడవ మీద మీ దేశం వెళ్ళిపోండి. కాపలా వాళ్ళకి డబ్బులిచ్చి ఊరుకోమ్మని, మిమ్మల్ని విడిచిపెట్టమని చెప్పాను. నువ్వు, మిగతా అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వెళ్ళిపోండి. నన్ను కూడా మీతో మీ దేశానికి తీసుకుపోండి. లేకపోతే మిమ్మల్ని విడిచిపెట్టానని మా నాన్న నన్ను చంపేస్తాడు. అంచేత నేను కూడా మీతో వస్తాను, పదండి. వీరసింహ ఏమీ మాట్లాడకుండా నైనా వైపు చూశాడు. నైనా చాలా అందంగా ఉంది. అలాంటి అందమైన అమ్మాయిని అసలు కళింగ దేశంలోనే అతను చూడలేదు. తనతో పాటు నైనా కూడా కళింగ దేశం వస్తే బాగుండునని అనుకున్నాడు. నైనా వైపు తిరిగి చూసి ఇలా అన్నాడు, నేను ఈ వృషభ రాక్షసుడిని కళ్ళెదుట చూసి వాడిని చంపితేనే కానీ ఇక్కడి నుంచి కదలను. ఈ ముడుపులు చెల్లించటం ఇవాళతో ఆఖరి కావాలి. అందాక మళ్ళీ నేను కళింగపట్నం వెళ్ళను. నైనా ఆశ్చర్యంగా చూసింది. వీరసింహ, నువ్వు ఆ రాక్షసుని ఎలా చంపగలవు? ఎలా చంపగలనో నాకే తెలియదు. ఎలా చంపడమో తెలుసుకోవాలన్న అవసరమే లేదు.
నేను గాని వాణ్ణి చంపలేకపోతే వాడు నిజంగా చాలా బలవంతుడన్నమాటే అని వీరసింహ చెప్పేసరికి అతని మీద నైనాకి మరింత సరదా పుట్టింది. అయితే వాణ్ణి చంపేశాక మళ్ళీ ఆ పద్మవ్యూహంలోంచి బయటికి దారి లేదు కదా, ఎలా రాగలవు అని అడిగింది. అది కూడా నాకు తెలీదు. ఆ పద్మవ్యూహంలో నుంచి ఎలా బయటికి రావాలో తెలుసుకోవాలని కూడా లేదు. కానీ నేనే గాని ఆ పద్మవ్యూహంలో నుంచి బయటపడి రాలేకపోతే అది నిజంగా గొప్ప చిక్కుదారే అన్నమాట అని వీరసింహ జవాబు చెప్పేసరికి అతని ధైర్యానికి మరింత సంతోషపడింది నైనా. వీరసింహ, నిజంగా నీ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. నేను ఆడదాన్ని అయినప్పటికీ నాకు తోచిన సాయం నేను చేస్తాను. నేను నీకొక కత్తిని ఇస్తాను. దానితో నువ్వు వృషభ రాక్షసుని చంపవచ్చును. ఆ తర్వాత నీకు ఒక తాడిస్తాను. దాని సాయంతో పద్మవ్యూహం నుంచి బయటికి రావచ్చును. కానీ ముందు నువ్వు ప్రమాణం చెయ్యాలి. నువ్వు బయటికి వచ్చాక నన్ను నీతో పాటు మీ దేశం తీసుకుని వెళ్తావా అని అడిగింది. వీరసింహ నవ్వి సరేనన్నాడు. నైనా ఇచ్చిన కత్తి మొలలో పెట్టుకుని తాడు జేబులో దాచుకున్నాడు. నైనా కొంతసేపు ఏడ్చి తన గదిలోకి మెల్లగా వెళ్ళిపోయింది. వీరసింహ హాయిగా జైలులో నిద్రపోయాడు. మర్నాడు సాయంత్రము సిపాయిలు వీరసింహని ఖైదీలో నుంచి తీసుకుని పోయి కొంచెం దూరంలో ఉన్న కొండలలో ఉన్న పద్మవ్యూహంలో వదిలేసి వెళ్ళిపోయారు. వీరసింహ అక్కడ ఉన్న ఒక పెద్ద రాతికి తాడు మొదలు కట్టేసి తాడు విప్పుకుంటూ వెళ్ళాడు. ఆ కొండల్లో ఎన్నో సందులున్నాయి. కుడి పక్కకు తిరిగి మళ్ళీ ఎడం పక్కకు తిరిగి ఇలాగా కొన్ని వందల సందులు తిరిగాడు. అబ్బా, ఎంత చిక్కుదారి! తాడు చుట్టుకుంటూ పోకపోతే మళ్ళీ రావటం కష్టం అనుకున్నాడు. అలా పోగా పోగా ఒక దగ్గర నల్లరాళ్ల మధ్యన వృషభ రాక్షసుడు కనిపించాడు. వాణ్ణి చూడగానే వీరసింహకి మొదట భయం వేసింది. ఎందుకంటే అలాంటి మనిషిని అతనెప్పుడూ చూడలేదు. కాళ్ళు చేతులు కడుపు అన్నీ మనిషికున్నట్లే ఉన్నాయి, కానీ తల మాత్రము ఎద్దు తల, పళ్ళు నోరు మాత్రము సింహం నోరు కూరల్లాగా ఉన్నాయి. మనిషి నల్లగా పొడవుగా భయంకరంగా ఉన్నాడు. వృషభం అంటే ఎద్దు. వాడికి ఎద్దు తల ఉంది కాబట్టి వాడిని వృషభ రాక్షసుడని అన్నారు. వీరసింహని చూడగానే వాడు పెద్దగా గర్జించాడు. ఎద్దు తల ఆడించుకుంటూ కొమ్ములు ముందుకు వంచి వీరసింహని పొడవటానికి దూకి వస్తున్నాడు. వాడు దగ్గరికి వచ్చేసరికి వీరసింహ పక్కకి తప్పుకొని కత్తి వరలో నుంచి తీసి వాడి మోకాలి చిప్పల మీద కొట్టాడు. వాడి మోకాలికి దెబ్బ తగిలి రక్తం కారింది. కోపం వచ్చి రంకె వేసి కొమ్ములతో పొడవటానికి వచ్చాడు. కానీ వీరసింహ వాడి కొమ్ములు పట్టుకొని క్రిందకి వంచి రెండో కాలి మీద తన కాలితో బలంగా తన్నేసరికి వాడు కాలు జారి క్రింద పడ్డాడు. మళ్ళీ వాడు లేవబోయే ముందు వాడి గుండెల్లో కత్తితో పొడిచి తర్వాత కాళ్ళు చేతులు విరగ్గొట్టాడు. వాడు కొండలు అదిరిపోయేటట్లు రంకెవేసి క్రింద పడిపోయి చచ్చిపోయాడు. రక్తము ఏరులాగా పారింది. తర్వాత తాడు చుట్టుకుంటూ సందులన్నీ తిరిగి ఆఖరికి తాడు కట్టిన రాయి దగ్గరికి వచ్చాడు. పద్మవ్యూహంలో నుంచి బయటపడి క్రిందకి దిగి వచ్చేసరికి అక్కడ నైనా తన కోసం ఎదురు చూస్తూ నిలబడింది. వీరసింహుని చూసేసరికి సంతోషం పట్టలేక అతన్ని కౌగలించుకుని ఏడ్చింది. వాణ్ణి చంపేశాను నైనా అన్నాడు వీరసింహ గర్వంగా. అతని ధైర్యానికి మెచ్చుకుంది నైనా. ఇద్దరూ ఖైదు దగ్గరికి వెళ్లారు. మెల్లగా తాళాలు తీసి జైలులో ఉన్న మిగతా నేస్తాలందరినీ విడిపించారు. కాపలా వాళ్ళంతా బాగా నిద్రలో ఉన్నారు. నైనా, వీరసింహ, మిగతా పిల్లలు అందరూ కోట దాటి బయటపడ్డారు. ఓడల రేవు దగ్గరికి వెళ్ళి ఒక ఓడలో అందరూ ఎక్కారు. వీరసింహ పచ్చజెండా ఓడలో ఎగరవేసి ఓడ నడిపాడు. ఆ చీకట్లో పడవ బయలుదేరింది. 10 మైళ్ళు దాటింది. చీకటిలో ఒకరికొకరు కనిపించలేదు. అందర్నీ పేరు పెట్టి పిలిచాడు. అందరూ పలికారు, కానీ నైనా మాత్రం పలకలేదు. 10 సార్లు పిలిచినా జవాబు రాలేదు. ఏమైంది నైనా అని అందరూ అనుకున్నారు. కానీ నైనా కనిపించలేదు. ఇంతలో ఓడపక్క సముద్రంలో ఏదో తెల్లగా తేలుతున్నట్లు అందరికీ కనిపించింది. కానీ వాళ్ళు సముద్రం మధ్యంలో ఉన్నారు కాబట్టి దూకితే అంత దూరం ఈదలేరు. వీరసింహ నిదానంగా అటువైపుకు చూశాడు. నైనా తెల్ల బట్టలు కట్టుకుంది. కాలు జారి పడిపోయింది సముద్రంలో. నీళ్లు మింగేసింది కాబట్టి కేక వేయలేదు. పాపం, చచ్చిపోయి సముద్రంలో తేలుతోంది. వీరసింహ అరేబియా నైనా చచ్చిపోయిందని చాలాసేపు ఏడ్చాడు.
తర్వాత దేవుడు చేసిన దానికి విచారిస్తే లాభం లేదని ఊరుకున్నాడు. తనలో అనుకున్నాడు, అరేబియా రాజు దుర్మార్గుడు, ఎంతమంది చిన్నపిల్లలను రాక్షసుడికి బలి చేశాడు. అందువలనే అతని కూతురు కూడా సముద్రానికి బలి అయిపోయింది. ఇది దేవతల పని అనుకున్నాడు. అరేబియా రాజు కూతురు అక్కడ చచ్చిపోయింది కాబట్టి ఇప్పటికీ ఆ సముద్రాన్ని అరేబియా సముద్రము అని పిలుస్తారు. వీరసింహ ఓడ అరేబియా సముద్రం దాటి బంగాళాఖాతంలోకి వచ్చింది. మరో 3 నెలలకి కళింగపట్నం ఓడరేవుకు వచ్చింది. పచ్చజెండా కనిపించేసరికి కళింగపట్నంలో ఉన్న ప్రజలందరూ ఒడ్డుకు వచ్చి చూశారు. గజపతి రాయల వారు మహారాణి భ్రమరాంబ కూడా రథం మీదకి వచ్చారు. వీరసింహ ఓడలో నుంచి దిగేసరికి అందరూ చుట్టుముట్టి వీరసింహకి జై అని చప్పట్లు చరిచారు. రాజుగారు కొడుకుని కౌగలించుకున్నారు. రాణి భ్రమరాంబ వీరసింహని ముద్దు పెట్టుకుంది. పడుచులు హారతి ఇచ్చారు. వెళ్ళిన పిల్లలంతా తిరిగి వచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ రోజు కళింగపట్నం నిండా విందులు, వేడుకలు, సంబరాలు జరిగాయి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.